మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో గంజాయి మత్తులో ముగ్గురు యువకులు రెచ్చిపోయారు. హైదరాబాద్ నుంచి జార్ఖండ్, మహారాష్ట్రలకు వెళ్తున్న 2 లారీ డ్రైవర్లపై దాడి చేశారు. లారీలను అడ్డగించి డబ్బు ఇవ్వాలని బెదిరించడంతో ఓ డ్రైవర్ నిరాకరించాడు. దీంతో డ్రైవర్లపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో లారీ అద్దాలు పగిలిపోయాయి. బాధిత డ్రైవర్ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరొకడు పరారీలో ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్లను సమీప ఆసుపత్రికి పోలీసులు తరలించారు. నాచరంలో మల్లపూర్లో లోడ్ చేసుకొని నేను హైదరాబాద్ నుంచి బయలుదేరాను. ఇక్కడికి వచ్చేవారికి నాకు తొర్రూరుకి వచ్చేవారికి రాత్రి 1 ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ ముగ్గురు మక్కులు కూరగాయలు గంజాయి బ్యాచ్ వాళ్ళు ఇక్కడ ఆపేవారు. బండి అడ్డం వచ్చేసి నాకు రాళ్ళు పట్టుకొని నన్ను బెదిరించి పర్మిట్ అవి ఇవి అని చెప్పి నన్ను చాలా బెదిరించారు. బాబు పర్మిట్ లేదు, పక్కన జరిగా బాబు అని చెప్పాను. అది పక్కన జరగాలని బండి మూవ్ చేసేవారికి రాయి తీసుకొని కొట్టేవారికి ఆ రాయి జారిపోయి స్లిప్ అయి పక్క పడ్డది. మళ్ళీ అదే రాయి అందుకొని మళ్ళీ నాకు రైట్ సైడ్లో కొడితే నాకు తలకాయ తలిగేది. నేను తలకాయ ఇట్లా ఉంపుకున్నాను. పర్మిట్ అన్నారు, పర్మిట్ అని డబ్ల్యూ అన్నారు. డబ్బులు ఏంటని చెప్పి నేను బండి చేస్తూ ఉంటే నాతో పాటుగా వాళ్ళ ముగ్గురు కలిపి నా మీద పెద్ద రాళ్ళేసారు సార్. రాళ్ళేసి నా